మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు తన కృపతో నింపి మిమ్మల్ని బహుగా ఆస్వాదింప చేయునుగాక. ఒక మంచి స్తోత్రం చేద్దాం ఆ దేవునికి. హల్లెలూయా. చక్కని స్తుతి ఆరాధనతో ప్రభునామాన్ని మహింపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయన పరిశుద్ధ నామమునికి చెల్లునుగాక. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా శ్రద్ధ కలిగి దేవుని మాటలు మనం వినటానికి మనం ఇష్టపడదాం. హల్లెలూయా. దేవుని వాక్యములో నుంచి కొన్ని విశేషమైన మాటలు మన కొరకు ప్రభు ఏదైతే సిద్ధపరిచారో ఆ సిద్ధపరిచిన మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మనం చదువుకోవడానికి ఇష్టపడదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక అందరికీ తెలిసిన వేద భాగము. గతంలో కూడా అనేక సందర్భాల్లో ధ్యానం చేసినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతుండగా పైకి ఆ ముందల వచనంలో ఏముంటది? పైకి భక్తి గలవారై వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు వారినయుందురు. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. చాలండి. దేవునికి స్తోత్రం. అంత్య దినాల్లో ఎలాంటి యొక్క వ్యక్తులు ఉంటారో పౌలు అంటున్నాడు, బాబు లోక సంబంధమైనటువంటి దుర్మార్గులు, అన్యులు, లేకపోతే అంటే అన్యులు అంటే నా మీన్ అంటే లోకానుసారంగా కడు ఘోరమైన పరిస్థితుల్లో హంతకులుగా, వ్యభిచారులుగా, రకరకాలటువంటి చీకటి సంబంధమైనటువంటి వ్యక్తులతో సహవాసం చేయటం మాత్రమే కాదు, కానీ సహవాసం చేయకుండా ఉండటం, వాళ్ళతోనే ఎడంగుంటం మాత్రమే కాదు, కానీ కొంతమంది భక్తులతో కూడా భక్తి కలిగిన వారికి కూడా నువ్వు ఎడంగా ఉండాలి అంటున్నాడు తిమోతి. ఎవరికి? లోక సంబంధమైన వ్యక్తులకే కాదు. పౌలు అంటున్నాడు తిమోతితో, భక్తులైన వారికి కూడా నువ్వు దూరంగా ఉండాలి. ఆమేన్. అదేంటండి? వాక్యం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి కదని చెప్పి ప్రభు మాట్లాడుచున్నాడు కదా. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుచున్నాడు కదా. మరి అసలు భక్తులతోనే సహవాసం లేకపోతే ఒక భక్తుని సహవాసం ఎక్కడ? అందుకే తిమోతితో పౌలు గారు క్లారిటీ ఇస్తా ఉన్నాడు. అక్కడ భక్తులతో కాదు, నిజమైన శక్తి కలిగిన భక్తి చేసే వారి వలె ఉండాలి, వారితోనే నువ్వు సహవాసం చేయాలి. హల్లెలూయా. భక్తి చేస్తున్నారంటే ఆ భక్తులు ఏముండాలి? శక్తి కలిగి ఉంటారు. వారు నిజమైన భక్తి చేసే వాళ్ళు అయితే వాళ్ళలో ఏముంటది? శక్తి ఉంటది. ఆమేన్. అందుకే మన దేవుడు ఎవరంట? కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం, మొదటి కొరింథీ 4:20 ఏముంటదంటే, దేవుని రాజ్యము మాటతో కాదంట, ఏమైనది?
శక్తితో అయి ఉన్నది. హల్లెలూయా. అది మాటలు చెప్పుకొని పూట గడిపే వ్యవహారం కాదు, దైవ సంబంధమైంది. మాటలతో కాదు, అది మాటలతో నడిచే వ్యవహారం కాదు. దేవుని రాజ్యం అంటే, దేవుని వ్యవస్థ అంటే అది శక్తి అయి ఉన్నది. అలాగే భక్తి చేసే వారి యొక్క జీవితాల్లో కూడా శక్తితో నింపబడాలి. ఆమేన్. మనం భక్తి చేస్తున్నామంటే దాంట్లో ఏముండాలి? శక్తి, పవర్ ఉండాలి. భక్తిలో ఏముండాలి? దేవుడి అంత్య దినాల్లో ఏ విశ్వాసి జీవితంలో కూడా, దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా ఒక సాధారణమైనటువంటి విశ్వాసులుగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉంచడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకొని, ఏదో 2 ముక్కల వాక్యాలు చదువుకొని కేల్కతం దుకాణం పొందన్నట్టుగా పడుకునే విశ్వాసుల కోసం దేవుడు చూడట్లేదు. ప్రతి విశ్వాసిని ఈ దినాల్లో నా దేవుడు ఇదిగో రేపుతున్నాడు. ప్రతి గుండెను రేపుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని పొందుకొని, భక్తిలో ఉన్న శక్తిని పొందుకొని దేవుని కొరకు రోషం కలిగి లెగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక శక్తి కలిగిన భక్తులుగా మన దేవుడు తీర్చిదిద్దును గాక. ఆమె గట్టి చెప్పేది గట్టి చెప్పండి. ఎలాంటి భక్తులుగా ఉండాలి? ఎలాంటి భక్తి చేయాలి మనం? భక్తి శాస్త్రం అంటే దాంట్లో ఉండాలి, శక్తి ఉండాలి. దేవుని ప్రభావం భక్తులు కనబడాలి. ఒక విశ్వాసి పొందుకోవలసినటువంటి శక్తి ఏమిటి? ఒక విశ్వాసి జీవితంలో పొందుకోవలసినటువంటి భక్తిలో శక్తి ఏమిటో ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్యాన్ని. మొట్టమొదటిగా భక్తులైన వారు పొందుకోవాల్సిన శక్తి ఏమిటంటే, రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం త్వరగా చూద్దాం. రోమపత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారై సమస్త ఆనందముతో సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ప్రైజ్ ది లార్డ్. చాలండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నిండుకోవాలంట. ఏ శక్తితో? ఒక భక్తుడు మొట్టమొదటిగా ఒక భక్తుని యొక్క జీవితంలో శక్తి రావాలంటే ఏం పొందుకోవాలి? నీవు దేవుని శక్తిని పొందుకోవాలి. పిల్లరా, మనం శక్తివంతులుగా తయారవ్వాలి. ఒక అసాధారణమైన విశ్వాసులుగా దేవుడు మనని ఆయన కక్కులు పెట్టబడిన పదునైన ఆయుధముగా, సాన పెట్టబడిన ఒక ఆయుధాలుగా దేవుడు మనని రూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎలాగా మనం బలవంతులుగా మార్చబడతాం? ఈ పెరిగితనం పోయి, బలహీనతలు పోయి, దేవుని కోసం రోషం బ్రతకకుండా పెరిగి ఆత్మ కలిగి నామకే వాస్తున్నట్టుగా నామకార్థ వ్యక్తులుగా జీవిస్తున్నటువంటి ఆ జీవిత విధానం పోయి, దైవ సన్నిధిలో శక్తివంతమైన విశ్వాసులుగా ఏనాడు మనం తీర్చిదిద్దబడతామంటే, పరమనుడు దిగి వచ్చిన దేవుని శక్తి మన బ్రతుకుల్లోకి దిగి వచ్చినప్పుడు మాత్రమే. ఆమె స్తోత్రం చెప్పగట్టుగా. హల్లెలూయా. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదవద్దు కానీ, అయినను పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. ఏమందుకుంటారు అంటున్నాడు ఆయన? శక్తి పొందుకుంటారు. నువ్వు భక్తి చేస్తున్నావంటే, ఆ భక్తిలో శక్తి ఉండాలంటే దేవుని ఆత్మ నీ జీవితంలోకి దిగి రావాలి. దేవుని అగ్ని మీద దిగి రావాలి. పరిశుద్ధాత్మ దేవుని నీటి
బాప్తిసం తీసుకున్న నీవు ఆ అనుభవంతో ఆగిపోవటం కాదు. నీటి బాప్తిసం పొందుకొని నీవు ఆ మెట్టుతోనే అక్కడ ఉండిపోవటం కాదు. ఇదిగో మరొక అనుభవం ఉంది, మరొక మెట్టు ఉంది, మరొక సబ్జెక్ట్ ఉంది. అది ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే ఒరవడిలోకి రావాలి. ఆమేన్. నిన్నటి అభిషేకం నిన్నే. అందుకే దావీదు అంటాడు, క్రొత్త తైలము చేత నేను అంటబడి తిని అంటున్నాడు. ఏ తైలము చేత? క్రొత్త తైలము చేత. ఒక తాజా అభిషేకం మీ తలల మీద పని చెయ్యును గాక. ఒక ఫ్రెష్ అనాయింటింగ్ కోసం మనం ప్రార్థన చేయాలి. దినాల్లో మన శిరస్సు మీదకి ఒక తాజా అభిషేకం దిగి రావాలి. ఒక తాజా అనాయింటింగ్ మన జీవితాల్లోకి దిగి రావాలి. దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లోకి ఒక తాజా అనాయింటింగ్ అనేది మన బ్రతుకుల్లోకి దిగి రావాలి. వాక్యం సెలవిస్తుంది, తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మలను ఎంతో నిశ్చయమ్మగా ఏం చేస్తారంట? ఆయన అనుగ్రహిస్తాడంట. మీరు అడగకయే పొందుకోలేకపోతున్నారు. అడిగారా? పరిశుద్ధాత్మను అడుగుతున్నారా? ఒకప్పుడు సంఘాల్లో కొన్ని కోటాలు జరిగాయి, ప్రత్యేకమైన కొన్ని కోటాలు. అది ఏ కోటాలు అంటే పరిశుద్ధాత్మని కనిపెట్టే కోటాలు. కనిపెట్టే కోటాలు ఓన్లీ పరిశుద్ధాత్మ కోసమే, మరొక సబ్జెక్టు కాదు. పరిశుద్ధాత్మకో దేవుని కోసం కనిపెట్టే కోటాలు జరుగుతాయి. కానీ ఏది ఏమైనప్పటికీ మరలా అలాంటి రోజులు పరిశుద్ధాత్మ దేవుడు నేటి సంఘాల్లోకి ఆయన పంపించునుగాక. అది ఏ సంఘమైన, బాప్టిస్ట్ అయినా, ఏ ఇష్టైనా, ఈ సంఘమైనా, అది ఏ సంఘమైన, ప్రతి సేవకుడు, ప్రతి సంఘము దేవుని అభిషేక వరవడులకు రావాలి. అగ్ని అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని ఆత్మచేత నింపబడిన వారు రేపు పొద్దున బలవంతులుగా నిలబడి దేవుని సేవ అది చేయబోతున్నారు. విస్తారమైన నిరీక్షణ రావాలంటే, విస్తారమైన ఆనందం రావాలంటే, భక్తిలో పరవశిస్తూ ఆనందిస్తూ భక్తిలో శక్తి పొందుకొని ముందుకు కొనసాగాలంటే దేవుని అభిషేకం ఆత్మ నిండుగా మెండుగా మనందరము పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, దానికోసం మనం బాగా ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు నీ ప్రార్థన విధానం మారిపోతుంది. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వు ఆరాధన విధానం మారిపోతుంది. నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని వెంబడించే విధానం మారిపోతుంది. దేవుని కోసం బ్రతికే విధానం మారిపోతుంది. పూర్తిగా ఒక డిఫరెంట్ కోణంలో నువ్వు భక్తి చేయగలుగుతావు. పూర్తిగా ఒక వ్యత్యస్తంగా నీ బ్రతుకు మారిపోతుంది. నీలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు దేవుని ఫలాలు నీలో కనపడతాయి, ఆత్మ ఫలాలు కనపడతాయి, ఆత్మ వరాలు కనపడతాయి. దేవుని కోసం రోషము కలిగి నువ్వు భక్తి జీవితాన్ని కొనసాగించగలుగుతావు. దేవుని బిడ్డ, ఆమేన్. ఈ దినాలలో ఒక నామకార్థమైనటువంటి స్థితికి స్వస్తి పలికి రోషము కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగించాలంటే నువ్వు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నారు, బాబు, నా ద్వారా అద్భుతాలు చేశారు, నా ద్వారా అద్భుతాలు చూశారు, చేశారు. కానీ ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత త్వరపడి మీరు ఇదిగో బూది గంతములకు వెళ్ళిపోయి మీరు సువార్త ప్రకటించొద్దు, కానీ వాగ్దానము చేసిన ఆత్మ ఏదైతే ఉన్నదో ఆ వాగ్దానపు ఆత్మను పొందుకునేదాకా మీరు మేడగదిలోనే వేచి ఉండండి అని దేవుడు చెబితే ఆ వాగ్దానాన్ని పట్టుకొని, దేవా నీ ఆత్మను కుమ్మరిస్తానన్నావు, నీ ఆత్మతో నింపుతానన్నావు ప్రభని, ఇదిగో ఆ మాట పట్టుకొని అందరు ఏక మనసు కలిగి దైవ సన్నిధిలో దేవుని బిడ్డలారా మేడగదిలో కూర్చొని వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ బలముగా వారి ప్రజలకు దిగివచ్చింది. ఆనాడు దిగివచ్చిన ప్రజల మీదకు దిగివచ్చిన దేవుని ఆత్మ ఇది వాస్తవంగా మనందరికి పాత సబ్జెక్ట్, కానీ ఇందులో కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవాలి. ఆనాడు పెంతెకోస్తు నాడు దిగివచ్చిన దేవుని అభిషేకము కొంతమంది అంటున్నారు కదా, ఆనాడు దిగివచ్చాడు, మరలా పద్దాకులు దిగిరాడు, ఆ రోజుతో అయిపోయిందని చెప్పేసి చాలా మంది ఓకదప్పుడు ప్రసంగాలు చేస్తున్నాడు. వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి, వారికి నమ్మకం లేదు కాబట్టి వారికి ఆ రోజుతోనే ఆగిపోయింది. ఈ రోజు నీవు నేను నమ్ముతున్నా కాబట్టి మోకరించి ప్రార్థన చేసిన ప్రతి స్థలములో, పరిశుద్ధాత్మ నమ్మే ప్రతి సంఘములో దేవుని ఆత్మ దిగి రాబోతున్నదే. ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు, ప్రతి విశ్వాసి అనుభవిస్తుంది, ప్రతి సేవకుడు కూడా దేవుని ఆత్మ చేత నింపబడుతున్నారు ఈరోజు. ఆమేన్. అది ఆగిపోయే ప్రవాహము కాదు,
అది ఆగిపోయేటువంటి ప్రవాహము కాదు, అది పరిశుద్ధాత్మ ఉజ్జీవ జ్వాల. ప్రతిరోజు ప్రతి గంట ఆయన విశ్వసించి ఆయన అడిగే వారి జీవితంలో దేవుని ఆత్మ బలముగా రాబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ దినాల్లో పరిశుద్ధాత్మ కూటాలు జరగాలి. పరిశుద్ధాత్మ వరబడి మరలా అంత్యకాలం ప్రారంభ దినాల్లో జరిగిన ఆ ఉజ్జీవము దేవుని బిడ్డలారా, ఆరంభ దినాల్లో జరిగినటువంటి ఆ వరబడి ఆ ప్రభావము నేటి సార్వత్రిక సంఘం మీదకి దిగి రావాల్సిన ఆవశ్యకత ఎంత ఏమనుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక పరిశుద్ధాత్మ ఉద్యమంలోకి నేటి సంఘం అడుగు పెట్టాలి. ఆ కనిపెట్టే కోటాలు మళ్ళా రావాలి, ఆ కనిపెట్టే అనుభవాలు మరలా రావాలి. పరిశుద్ధాత్మ ప్రభావం ఆగిపోలేదు. విశ్వసించే ప్రతి జీవితంలో కూడా దేవుని ఆత్మ దిగి రాబోతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పు గట్టిగా, గట్టిగా స్తోత్రం చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పు హల్లెలూయా. దేవుని అభిషేకపు ప్రవాహము ఈ ఎంత దినాల్లో దేవుని సంఘాల మీదకి బహుబలముగా దిగి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని అగ్ని చేత నింపబడాలి. నింపబడి దేవుని తోటలో మనం పరిగెత్తాలి. నింపబడి దేవుని ద్రాక్ష తోటలో పని చేయాలి. నింపబడి, ఎందుకు చాలా మంది సేవకులు దురాత్మ కట్ల చేత బలహీనమైపోతున్నారు. ఎంతో మంది విశ్వాసులు మాంత్రిక శక్తులకి బలహీనమైపోతున్నారు. ఎంతో మంది దేవుని బిడ్డలారా రోషం కలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో దేవుని శక్తి అనేది, భక్తి ఉంది, ఏమి లేదు, శక్తి లేదు. ఆ భక్తి శక్తి రెండు తోడైతే మనం ఏదైనా సాధించగలుగుతాము. సోదరం చెప్పగట్టుగా, సోదరు చెప్పగట్టుగా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం దయచేసి చదువుదాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం. 9:22. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22వ వచనం. తెలియజేసి ఇట్లా నేను నీవు గ్రహింపు శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. చాలండి, దేవుని స్తోత్ర. మరొక శక్తి ఏమిటంటే భక్తులు పొందుకోవలసింది, దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని మర్మములను గ్రహించే శక్తి. ఏ శక్తి? దేవుని మర్మములను గ్రహించే శక్తి. దేవుడు మర్మగర్భితముగా ఆయన మాట్లాడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ మర్మయుక్తంగా ఉంటది. అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట సంఘంతో అంటాడు, సంఘం అనేది ఒక మర్మమై ఉన్నది అని రాస్తూ ఉంటాడు ఎఫెసీ సంఘానికి. దేవుని మర్మములు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. మర్మాలు అవసరం. దేవుడు కూడా కొన్ని విషయాలు లోతుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది భక్తులు ఒక విశేషమైన అనుభవాలు గుండా ఆయన నడిపిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం. ఆయన ఎలాంటి యొక్క అభిషేకాన్ని పొందుకున్నాడంటే దేవుని యొక్క మర్మములు గ్రహించే శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా. మర్మాలు గ్రహించాలి, అర్థం అవ్వాలి. దేవుని యొక్క భాష, దేవుని ఏ కోణంలో మాట్లాడుతున్నాడో, దేవుని ఏ కోణంలో దేవుడు ఏ రీతిలుగా దేవుడు దర్శిస్తున్నాడో. దేవుని బిడ్డలారా, దేవుడు దర్శించిన సమయాల్లో చాలా మందికి అర్థం కావట్లేదు. గ్రహించే శక్తి లేదు, గ్రహింపు లేదు. ఈరోజు దేవుడు చాలా మంది దర్శనాల ద్వారా మాట్లాడుతున్నా, దేవుడు ప్రవచనాల ద్వారా మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడే దేవుడై ఉండి కళల ద్వారా, దర్శనాల ద్వారా, దేవుడు ప్రవచనం ద్వారా మాట్లాడుచున్నా గాని దేవుని స్వరం ఇంతవరకు కూడా గుర్తు అరగనటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆయన దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ దర్శనాలు అంటే దేవుని మర్మాలను గ్రహించేటువంటి గొప్ప కృప దేవుని బిడ్డలారా శ్రేష్టమైన భక్తుడు దానియేలు పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్. ఈ దినాల్లో ప్రార్థన చేయాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ గ్రహింపు శక్తి మనకి కావాలి. మర్మంగా మాట్లాడతాడు ఆయన. కొన్ని దర్శనాలు ఎలాగుంటాయి, కొన్ని మాటలు చాలా
డిఫరెంట్గా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని కొన్ని డిఫరెంట్ వేలో దేవుడు దర్శిస్తూ ఉంటాడు కొంతమందిని. కొన్ని దర్శనాలు చాలా డిఫరెంట్గా వస్తూ ఉంటాయి. ఆ మర్మాలన్నీ మనకి అర్థం అవ్వాలి. చూడండి, చాలా మందికి దేవుడు దర్శనాల ద్వారా కూడా మాట్లాడి ఉంటాడు. దేని ద్వారా? వాక్యం సెలవిస్తుంది, దేవుడు దర్శనాల ద్వారా కూడా ఏం చేస్తాడు? ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. దర్శనమిచ్చి మాట్లాడిన సందర్భాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో, ఎన్నో సందర్భాల్లో మాకు దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు అండి అని ఒక్క అనుభవం అన్నా మాకు ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తండి, పర్లేదు. సగం చెయ్యంటే సగం దర్శనం వచ్చి ఆగిపోయిందా? సగం వరకు ఎత్తండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరితో ఏం చేస్తాడు? ఆయన కానీ మాట్లాడుతుండ కానీ దాన్ని గ్రహించే శక్తి లేదు. దాన్ని ఏం చేస్తానంటే ఆ వచ్చిందని వచ్చినట్టు వదిలేసేస్తున్నాం. అనేక సందర్భాల్లో నీకున్న బలహీనతను బట్టి, నీకొచ్చిన కష్టాన్ని బట్టి, నీకొచ్చిన సమస్యను బట్టి, దేవుని బిడ్డలారా, దేవుడు అనేక సందర్భాల్లో దేవుడు నిన్ను దర్శించినప్పటికీ నీకెంతవరకు అది అర్థము కాబట్టి కొంతమంది దర్శనాలు మర్చిపోతారు, కళల్ని మర్చిపోతారు, కళలు మర్చిపోతారు, దర్శనాలు మర్చిపోతారు. దేవుని బిడ్డలారా, దర్శనాలు మర్చిపోకూడదు. అవన్నీ కూడా ఒక కాగితం మీద ఏం చేయాలి? ఒక నోట్స్ మీద నీవు రాసుకోవాలి. ఆ రాత్రి చక్కగా నువ్వు ఏదో కన్నీటితో ఉన్నప్పుడు, ఏదో సమస్యలో ఉన్నప్పుడు, ప్రభు నాతో మాట్లాడయ్యా అని అనేక సందర్భాల్లో నువ్వు మొరపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ మొరపెట్టిన ప్రతి సందర్భంలో కూడా నా దేవుడు నీ ఇంటి తలుపు తట్టి, నీ గుండె తలుపు తట్టి నీతో మాట్లాడిన అనేక సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు ఇంతవరకు దాన్ని గ్రహించలా. ఈరోజు నీవు దేవుడు నీతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నీ కుటుంబాన్ని దర్శించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రవచనం ద్వారా దర్శించాడు, దర్శనాల ద్వారా దర్శించాడు. ఒక కళ వచ్చింది, ఏదో ఆ కల్లో కాసేపు అలాగా ఆ కల్లో నువ్వు దాన్ని ఆ కళ చూసావు, కానీ దాన్ని పక్కన పెట్టేశావు, కానీ దాన్ని గ్రహించలేకపోయావు. దేవుడు వివిధ కోణాల్లో దేవుడిని నడిపిస్తున్నాడని, వివిధ కోణాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడని దాని అర్థం నీకు కాలేదు. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని మర్మములను గ్రహించే శక్తి. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి చాలా బలహీనత చేత కొట్టుమిట్లాడుతుంది. ఒక విశ్వాసి భయంకరమైన బలహీనతల చేత సతమతమవుతుంది. చావుబతుల్లోకి వచ్చింది ఒక విశ్వాసి. ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఎంత ఘోరమైన పరిస్థితులకు ఆమె వెళ్ళిందంటే, దేవుని బిడ్డలారా, ఎంతో భయంకరమైన పరిస్థితులకు వెళ్ళింది. దైవసన్నిధిలో కూర్చోబెట్టి ప్రార్థన చేపిస్తా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ ఆమెకి గ్రహింపు అనేది లేకుండా పోతుంది. ఆ నిద్ర మొత్తులో దేవుడు మాట్లాడే విషయాలు ఆమెకు అర్థము కావట్లే. అయితే అమ్మ, నీకు దేవుడు మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, అలాగనే దర్శనాల ద్వారా కూడా మాట్లాడదు. నువ్వు ప్రేయర్లో ఉంటున్నావు కదా, దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు వచ్చిన దర్శనాలని నువ్వు తెలియపరచమన్నప్పుడు ఆమె రోజుకొక దర్శనం చెబుతా ఉంది. పెద్ద పెద్ద దున్నపోతులు కట్టేసినట్టుగా, సర్పాలను చంపేసినట్టుగా, ఒకటి భయంకరమైన మేకలను పొరుగెడుతున్నట్టుగా, లాస్ట్కి ఒక కోనేటిలో ఉండి ఆమె స్నానం చేస్తున్నట్టుగా ఒక దర్శనం వచ్చింది అనమాట. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా అర్థం ఏమిటాయంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమెతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా. కొంతమందికి వాక్యం తెలియదు. ఆ వాక్యం తెలియని వాళ్ళకి ఎలా మాట్లాడతాడు దేవుడు? దర్శనాల ద్వారా. వాక్యం తెలిసిన వాళ్ళతో కూడా ఎంత సబ్జెక్టు తెలిసినా, ఎంత వాక్యం తెలిసినా సరే, దేవుని బిడ్డలారా, అలాంటి వాళ్ళతో దేవుడు ఎలా, వాక్యం తెలిసిన వాళ్ళతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు, తెలియని వాళ్ళ ద్వారా కూడా మాట్లాడతాడు. దర్శనం ఉంది. యేసేపు కూడా ఏ వరం పొందుకున్నాడు?
కలలు చూసి ఆ కృపను పొందుకున్నాడు ఆయన. దేవుని బిడ్డ అంత్య దినాల్లో దేవుడు ఆ కృపనిస్తాడు. దేవుడు అటు కృపను మనకి దయచేయును గాక. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. దుష్టుని అగ్ని బాణములను ఆర్పగల శక్తిని పొందుకోవాలి మనం. విశ్వాసులారా వినండి, ఏ శక్తిని పొందుకోవాలి? దుష్టుడు అగ్ని బాణములను ఆర్పగలిగిన శక్తితో మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ శక్తితో నింపాలమ్మా? దుష్టుడు మన కుటుంబం మీద, మన మీదకి అగ్ని బాణాలు పంపించటం కాదు, మనమే వాడి మీదకి బాణాలు వదలాలంతే. దేవునికి స్తోత్రం. అనేక కుటుంబాల మీద అపవాది భయంకరమైన బాణాలు విసురుతా ఉన్నాడు, కానీ వాళ్ళ గ్రహింపు లేకుండా ఉన్నారు. కుటుంబంలో వచ్చే కలవరానికి, కన్నీళ్ళు, భయంకరమైన సమస్యలు, సుడిగుండాలు గుండా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో తారసపడుతున్నా కానీ ఎందుకు ఆ పరిస్థితులు కుటుంబాల్లో చెలరేగుతున్నాయి అంటే, కొన్ని సందర్భాలు అపవాది చాలా వేగంగా వాడి బాణాలు విసురుతా ఉన్నాడు. ఆ బాణాలు తగులుతున్నాయి ఈ దినాల్లో. ఆ బాణాలు ఆర్పుటకు దేవుడు నీకు శక్తిని దయచేయునుగాక. హల్లెలూయా. నువ్వు ఎలాగ తయారవ్వాలంటే, సాతాను శక్తిని పడదొక్కి అభిషేకంతో నింపబడాలి. అపవాది కోట గోడలు కూల్చే దేవుని కృపచేత నింపబడాలి. విరోధి ఆత్మని విర్రగొట్టగలిగినటువంటి దైవికమైన కృపచేత నీ జీవితం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది ఏ శక్తి నీ ముందో పనిచేయదు, ఎందుకంటే వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలి. నీకు విరోధంగా రూపించబడుతున్న ఈ ఆయుధము వర్ధిల్లదు. ఏది వర్ధిల్లదు? పొద్దాగిన దయ్యాలు వస్తున్నాయి, దయ్యాలు దొక్కుతున్నాయి, భూతాలు దొక్కుతున్నాయి, దయ్యం మెడగా బిసుగుతుంది, భూతం మెడగా. పొద్దాగు బాప్తిసం తీసుకున్న కానీ నుంచి దయ్యాలు దొక్కటమేనా? మరి ఎప్పుడు దయ్యాలు వదిలేది? దయ్యాలు ఎందుకు పోవట్లేదో తెలుసా? నువ్వు దైవ సన్నిధిలో నీలో అనాయింటింగ్ లేదు, భక్తి ఉంది, కానీ నీలో ఏమి లేదు, శక్తి లేదు. శక్తి కలిగిన భక్తి చేస్తే నీ కుటుంబంలో దయ్యాలకు నిలయం ఉండదు. సాతాను నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడు. దేవుని బిడ్డలారా, అగ్ని బాణాలు వస్తున్నాయి. నలు దిశలో, నలు మూల నుంచి అపవాది వేగంగా నీ కుటుంబానికి అగ్ని బాణాలు విసురుతూ ఉన్నాడు. దేవుని ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో ఆ బాణాలన్నీ కూడా నిర్వీర్యమైపోవును గాక. వాటిని ఎదిరించుటకు నా దేవుడు సమస్తమైన కృపచేత నింపునుగాక. నువ్వు ఒక ఆ అగ్ని బాణాలని ఆర్పగలిగిన ఆ శక్తితో నింపబడాలి. ఎందుకు రావట్లా ఆ కృప? నీకంటే ప్రార్థన లేదు, వాక్యదానం లేదు, సహవాసం లేదు, మొరపెట్టే విధానం లేదు, మాటలు ఎక్కువ, ప్రార్థన తక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, పని తక్కువ, తిండి ఎక్కువ, ఆకలి ఎక్కువ. ఇవన్నీ పొందుకొని దేవుని బిడ్డలారా, నిద్ర ఎక్కువ, దేవుని బిడ్డలారా ప్రార్థన తక్కువ, ఆకలి ఎక్కువ, పని, ఇలాంటి యొక్క చాలా విషయాల్లో కొన్ని బలహీనతలు ఉంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, నిద్ర ఈ దినాల్లో చాలా మంది సాతాను వలలో చిక్కుపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటే కారణం, నిద్ర ఎక్కువ, ప్రార్థన తక్కువ. మెలుగు కలిగి ఆనాడు భక్తులంట రాత్రులు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? వాళ్ళు దేవుని సందులో మొర్ర పెడతా ఉండేవాళ్ళు. మేము విశ్వాసులుగా ఉన్నప్పుడే దేవుని బిడ్డలారా, మా ఆత్మీయ తండ్రితో గడిపినటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి కనుక చెబుతున్నా. ఏకాంతంగా వెళ్ళిపోయి దైవ సందులో మేము గడుపుతూ ఉండేవాళ్ళం. టయాలు చూసుకునే వాళ్ళం కాదు, సమయాలు చూసుకునే వాళ్ళం కాదు. ఈనాడు విశ్వాసులు ఎట్ట తయారైపోయారంటే,
కనీసం వారానికి ఒక్క రోజు వచ్చేది మందిరానికి కొంతమంది అయితే, ఆ వచ్చి కూడా కొంతమంది ఎప్పుడు వదిలిపెడతారా, ఎప్పుడు ప్రార్థన అయిపోయిద్దా, ఎప్పుడు ప్రసంగం అయిపోయిద్దా అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. కొంతమంది నాకు సిగ్నల్ ఇస్తూ ఉంటారు. ఇక ఎప్పుడు ఆ సిగ్నల్ ఇచ్చే బ్యాచ్ రాకుండా ఉంటేనే చాలా, అరే బాబు, బలిపీఠం మీద సేవకుడు నిలబడి దేవుని అగ్ని చేత నింపబడాలి. కానీ కొంతమంది ఇటు పెడుతుంటారు, ఇటు పెడుతుంటారు, కళ్ళు ఇటు తిప్పుతుంటారు. అప్పుడే జబ్బు, ప్రపంచంలో ఉన్న రోగం అంతా అప్పుడే వచ్చినట్టు. దేవుని బిడ్డలారా, రోగిస్తూ మొత్తం భూ ప్రపంచం మీద రోగాలన్నీ ఏళ్ళ మీదే పడి ఇది అయిపోతున్నట్టు. అంటే వీళ్ళ ఉద్దేశం మీద, వీళ్ళ సైతాన్ అది ఏదో కోణంలో మా ముఖ కవలికలు బట్టి ఆ దేవుని సేవకు నడిపింపు లేకుండా చేయాలి, బలిపీఠం నుంచి లాగాలి. సైతాను సమస్త దురాత్మ శక్తుల చేత నిండుదోలు చేసే పని. ఒకవేళ ఏదైనా ఉందనుకో, ఏమి లేదండి, దేవుని కృపచ దైవ సన్నిధులు నిజంగా చెబుతున్నా, నా అనుభవంలో నేను బలిపీఠం, నాకున్న అనుభవం విశ్వాసులు కూడా ఉంటుంది అంతే. ఎందుకో తెలుసా, చాలా సందర్భాల్లో ఆదివారం ఉదయాన్నే చాలా బలహీనతతో ఉన్న రోజులు నాకు ఉన్నాయి, భయంకరమైన బలహీనతలతో. ఆదివారం మార్నింగ్ ఉదయం పూట ఎంత బలహీనత అంటే అసలు మైక్ కూడా పట్టుకోలేనంత నీరసంతో ఉన్న రోజులు ఉన్నాయి. ఈ నెలలో కూడా నేను ఈ రోజు ఎలాగ వాడబడాలి ప్రభువా, చాలా నీరసంగా ఉంది, చాలా బలహీనంగా ఉన్నాను, అసలు చాలా నీరసిల్లిపోయాను అని చెప్పేసి బాధపడిన సందర్భాలు ఉన్నాయి. కానీ అలాగ ప్రార్థన చేసుకుని మందిరంలోకి వెళ్ళిపోయి, బలిపీఠం వెళ్ళిపోయి ఆరాధన స్టార్ట్ అయిన తర్వాత ఎక్కలేని శక్తి వస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎక్కలేని కొండంత బలం వస్తుంది. ఆశ ఉంటే ఆరాధన చేయటానికి బలం ఇస్తాడు దేవుడు. ఎందుకు వచ్చిన నాయన, ఏందిరా ఈ కర్మ అంతా కూర్చుంటే లోకంలో దరిద్రం మొత్తం అట్టే ఉంటుంది. నేను ఎవరిని కౌంటర్ చేయట్లేదు, కౌంటర్ అయ్యే వారికి అవుతుంది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవ సేవకుడు అభిషేకంతో నీ ముఖంకెళ్ళి చూస్తే ఇంకొంచెం వాక్యం చెప్పాలనుకోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. రోగాలు ఎవడికి లేవండి, ప్రతి ఒక్కరికి. కానీ నువ్వు నిజమైన విశ్వాసం అయితే, నువ్వు యథార్థంగా దేవుని ఆరాధన చేయడానికి వస్తున్న వ్యక్తి అయితే, నువ్వు ఎంత బలహీనత వచ్చినా, మందిరంలోకి వచ్చినప్పుడు, ఆశతో వచ్చినప్పుడు, నిత్యమే నేను చెబుతున్న దేవుని సేవకులుగా దేవుని బిడ్డలారా, నేను పొందుకున్న అనుభవం, బలహీనతలో నువ్వు వచ్చినప్పుడు నువ్వు కూడా ఆ బలాన్ని పొందుకుంటావు. ఆమేన్. ఆ బలహీనతలు తెలియని వాళ్ళు ఏమీ కాదు. ఆ బలహీనత నాకేం రాకుండా ఏమీ లేవు. ప్రతి అనుభవం రుచి చూశా నేను. బలిపీఠం ఎక్కినప్పుడు దేవుడు రోషముతో నింపి, అగ్నితో నింపి వాడుకున్న రోజులు నేను చూశాను. ఆ సందర్భాలు ఈ నెలలో కూడా చూశాను. ఆమేన్. నిజమైన బలహీనత ఏంటో తెలుసా, నీలో ఆసక్తి లేకపోవటమే నీ బలహీనత. రోగం కాదు నేను బలహీనపరిచేది, నీలో ఇంట్రెస్ట్ లేదు, కూర్చోవాలనే ఇంట్రెస్ట్ అనేది, దేవుని కృపను పొందుకోవాలని ఆసక్తి లేదు. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెప్పండి గట్టిగా. రే ఒక పిల్లబెచ్చి, నీకు ఆరాధన అయిన తర్వాత మంచి సన్మానం ఉంది నీకు, ఆ ఫోన్ దాయిట్రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోయే వాళ్ళ మీద, కుటుంబాల మీద అగ్ని యొక్క బాణాలు, కుటుంబాల మీద, నిజంగా చెబుతున్నా, నిద్రపోయే వాళ్ళ కుటుంబాల మీద. ఎవరి మీద? స్తోత్రం, హల్లెలూయా. పొద్దునంతా పని చేస్తారు, ఇక నేను అలసిపోయినని చెప్పేసి ఏం చేస్తారు, ఇంటికి వచ్చి అన్నిటికీ సమయం ఉంటుంది, ప్రార్థన మాత్రం సమయం. కొంతమంది అయితే ఎన్ని రోజులైతుంది అయ్యా అని పిలవక ఎవరిని? ప్రభువుని పిలవక, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగా, అయ్యా దేవాని మరో పెట్టగా ఎన్ని రోజులవుతుందో, కుటుంబాల్లో ఎన్ని రోజులవుతుందో ప్రార్థన బలిపీఠము కూలిపోయి, ఎన్ని రోజులైతుందో మనుషులతో సమాధానం కోల్పోయి, ఎన్ని రోజులైతుందో ఆ సాతానుగాడు గుండెల్లో గూడు కట్టుకొని లోకానుసారమైన పనులు చేపిస్తూ పరిశుద్ధతను మరిచిపోయి ఎంత కాలమైతుందో. ఇంత దాడి జరుగుతున్నా, ఇంత ఆ కార్యక్రమాలు గుండెల్లో ఇంట్లో జరుగుతున్నా కానీ నెమ్మగా నీరెత్తినట్టుగా ఉంటున్నావు. మరి నీ కుటుంబంలో ఇది అపవాది యొక్క దాడి జరగదా? కార్యాలు వస్తాయి, ఆశీర్వాదం ఎలాగ వస్తుంది, దేవుడు ఎలాగ పోషిస్తాడు నీ కుటుంబాన్ని, ఏ రీతిగా దేవుని కృపను పొందుకుంటావు. ఎందుకు నష్టాలు జరుగుతున్నాయి నీ కుటుంబాలు అంటే? ప్రార్థన లేదు, నిద్ర ఎక్కువ, ప్రార్థన తక్కువ.
దేవుని బిడ్డలారా, యాకోబులాగా పెనుగులాడే వాళ్ళు సంఘంలో లెగాలి, కుటుంబాలు లెగాలి, ఏలాగా ప్రార్థించేవారు లెగాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పాదాలు పట్టుకొని ఒక అసాధారణమైన దేవుని మహిమ చేత నింపబడే విశ్వాసులు నేటి సంఘాలు లగాలే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నువ్వు బలహీనమవుతున్నావు? ఎందుకు నువ్వు నేరసిల్లుతున్నావు? ఎందుకు నీ కుటుంబాల కష్టాలు, ఎందుకు అపవాది దాడి జరుగుతుందంటే ప్రార్థన లేదు, బలిపీఠమైన దేవుని అగ్ని లేదు, హృదయమైన బలిపీఠం మండట్లేదు. అందుకే నీ బిడ్డల్లో ఆశీర్వాదం లేదు, నీ కుటుంబాల ఆశీర్వాదం లేదు, నీ పిల్లల జీవితాల్లో ఆశీర్వాదం లేదు. దేవుని బిడ్డలారా, ఎందుకు నీ కుటుంబంలో దేవుని దీవెన లేదు? అందుకండి ఎందుకు నీ కుటుంబంలో అపవాది పొంచి ఉన్నాడో తెలుసా? ఇదిగో అగ్ని బాణాలు తగులుతున్నాయి, మంట పెడుతున్నాడు నీ కుటుంబాన్ని. వాడు అగ్ని బాణాలు విసిరి నీ అభివృద్ధి మీద మంట పెడుతున్నాడు. వాడు నీ అభివృద్ధిని కాల్చేస్తున్నాడు, వాడు నీ ఆశీర్వాదాన్ని కాల్చేస్తున్నాడు. ఇకనైనా మేలుకు, నువ్వు మోకాళ్ళు గనక పని పెడితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. మోకాళ్ళు వంచితే, దేవుని బిడ్డలారా, మోకాళ్ళు వంచకపోతేనంట సమస్యలో మన తల మీద ఉంటాయంట. మోకాళ్ళు వంచితే పరిస్థితులు మన పాదాల కింద ఉంటాయంట. హల్లెలూయా. మోకాళ్ళు వంచితే ఎక్కడ ఉంటాయి సమస్యలు? పాదాల కింద ఉంటాయి. మోకాళ్ళు వంచకపోతే నెత్తి మీద ఉంటాయి ప్రతి పరిస్థితి. కాల్చబడింది చాలు, అభివృద్ధి నువ్వు బ్రేక్ చేయబడిన పరిస్థితులు చాలు, ఆశీర్వాదం కోల్పోయిన దినాలు చాలు. ఇప్పటికే నడుము కట్టుకోలే. ఎంతకాలం వాడి చేత కాల్చబడతావు, సాతాను చేత విచ్ఛిన్నమవుతావు? లే, నా దేవుడిని నువ్వు ఒక అసాధారణ భక్తి 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 అంటున్నావు. ఏది శక్తి? భక్తి చేస్తున్నావు. నేను దేవుని భక్తుడిని, భక్తురాలు అంటున్నావు. భక్తి ఉంది, ఏది శక్తి? అగ్ని బాణాలు ముమ్మరంగా కురిపించబడుతుంటే మౌనమై కూర్చున్నావు, సౌలులా కూర్చున్నావు. సౌలు ఏం చేస్తున్నాడా అనిలా? ఎక్కడ సందర్భం గుర్తుందా నీకు? ఎక్కడ? సౌలు ఏ సందర్భం అది? ఇశ్రాయేలు యొక్క ప్రజల్ని 40 రాత్రులు 40 పగులు వణికిస్తుంటే, గజగజ వణికిస్తామంటే అలా అరకొణుకు పక్కన కూర్చున్నాడు. సహాయం చేసేవాడిని కూడా అదొక డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సౌలులాగా నువ్వు పక్కన నిలబడి ఉన్నావేమో, ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తున్నావా? జరిగితే జరిగిందిలే, వేసుకొని బాణాలు వేసుకొని అట్ట జరిగేది అట్టే జరిగి. కొంతమంది ఎన్ని దర్శనాలు వచ్చినా, దేవుడు ఎంత చూపించినా లొంగను కూడా లొంగరు. ఇంట్లో ఏం జరుగుతున్నా, పరిస్థితులు ఎట్లయినా సరే, దేవుని బిడ్డలారా, ఏ మాత్రం కూడా వాళ్ళు ఏది అనుకుంటారో అదే జరిగింది తప్పితే దేవుని రూట్లోకి మాత్రం రాదు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ జబ్బులు వస్తున్నాయి? ఎందుకు ఈ కష్టాలు? ఎందుకు ఈ అప్పులు? ఎందుకు ఈ సమస్యలు? ఎందుకు ఈ రోగాలు? ఇదంతా ఏంటో తెలుసా? సాతాను గడు ఒక్కొక్క బాణం లాగి వదులుతూ ఉంటే బెంబేలెత్తిపోతున్నావు నీవు. ఇకనైనా నా దేవుడు మాట్లాడుచున్నాడు, నువ్వు రోషము కలిగి నడుము కట్టుకొని నిలబడు. నా దేవుడు వాడి యొక్క బాణాన్ని ఆర్పుటకు నీకు శక్తినివ్వబోతున్నాడు, నీకే గ్రహింపునివ్వబోతున్నాడు. అది ఏ దిక్కులో, ఏ రూట్లో, ఏ మూలన, ఏ కోణములో నీ కుటుంబం మీదగా బాణం వస్తా ఉందో, అది రాకమునిపై నా దేవుడు ఆయన ప్రత్యక్షత నీకు చూపించబోతున్నాడు, నీ ఇంటికి చూపించబోతున్నాడు, నీ ఆరోగ్య విషయంలో చూపించబోతున్నాడు. ఆయన నిశ్చయంగా ఆయన బయలుపరుస్తాడు. ఆయన ఆమేన్. నువ్వు కూర్చో, నా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన అది ఏ ఏ కోణాలు నీ మీద దాడి జరుగుతుందో, ఏ ఏ కోణాలు అపవాది నీ కుటుంబాన్ని నిశ్చయం చేస్తున్నాడో, ఏ ఏ కోణాలు అపవాది నీ యొక్క కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ యొక్క ఆరోగ్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని నిశ్చయం చేస్తున్నాడో, నువ్వు కూర్చో దేవుని దగ్గర. కూర్చుంటే కుప్పలో, తిరిగితే తెప్పలో. ఆమేన్. కూర్చో, దేవుడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు. ఎంతకాలం దాని చేత నువ్వు విచ్ఛిన్నం అయిపోతావు? ఎంతకాలం నువ్వు బలహీనమైపోతావు? ఎంతకాలం నువ్వు నీరసెళ్ళిపోతావు? ఎంతకాలం నీ జీవితము దేవుని బట్టి అధమ స్థితిలోకి దిగజారిపోయింది? ఇకనైనా లే, నా దేవుడు శక్తి కలిగిన భక్తితో నింపాలని ఆశపడుతున్నాడు. ఆయన స్తోత్రం చెప్పు గట్టిగా. యోబు స్నేహితులు ఏమంటారు యోబుతో? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించట్లేదా అంటాడు. ఏమంటాడు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించట్లేదా? దేవుని బిడ్డలారా, నిజమే.
ఏదో భక్తులుగా సెలమానం అవటం కాదు, కానీ భక్తి అంటే దేవుని శక్తి కలిగి మనము జీవించాలి. ఇంకా చాలా శక్తులు పొందుకోవాలి. మనం వచ్చేవారు నేర్చుకోబోతున్నాం. ఒకటి పరిశుద్ధాత్మ శక్తి, రెండోది గ్రహించే శక్తి, దేవుని యొక్క మర్మములను గ్రహించే శక్తి, మూడోది దుష్టుని అగ్ని బాణములను ఆర్పే శక్తి పొందుకోవాలి. మనము శక్తి కలిగిన విశ్వాసులమా, శక్తిహీనమైన విశ్వాసులమా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. శక్తితో నింపబడిన వారమా, లేకపోతే బలహీనమైపోయి ఓడిపోయిన వారమా? ఓడిపోతే గనక ప్రభు చెప్పాయా, ఇంతకాలము ఈ యొక్క రణరంగములో, ఈ యుద్ధ రంగములో నేను ఓడిపోయానయ్యా, నేను ఓడిపోయి ఉన్నాను ప్రభు, అనేక విషయాల్లో ఓటమే పాలైపోయానయ్యా. దేవుని స్తోత్రం. ఒక మాట చెప్పి ముగిస్తాను. మా గురువు గారు రవీంద్ర డానీ గారు ఏకాంత ప్రార్థన మేము విశ్వాసగా ఉన్నప్పుడు అడవుల్లోకి తీసుకెళ్ళిపోయి కాసేపు కూర్చొని కాసేపు ముచ్చరించుకొని, ఆ తర్వాత కొంత డిస్టెన్స్ పోయి ఒక 1/2 కిలోమీటర్ అలాగా మనిషికి దూరం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. అలాగ ప్రార్థనకు వెళ్ళే ముందుగా అడవిలోకి వెళ్ళగానే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. చాలామంది ఎడంగా వెళ్ళిపోయారు. నేనేదో చిన్న పని చేసుకుంటా అయ్యగారితో పాటు అలా కూర్చున్నా, ఆయన ప్రార్థనకు వెళ్ళిపోయాడు. కూర్చొని మోకాళ్ళు వేసి ఈ చెయ్యి ఇట పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఎడుతూ ఉన్నాడు. ఆయన ఓడిపోయానంటా ఉన్నాడు. ఆయన నాకు అర్థం కాదు, ఓడిపోవటం ఏంటి అసలు, అంతగా సేవకుడి ఓడిపోవటం ఏంటి అంటే. ఆ తర్వాత నేను అనుకుంటే ఆయన ఆలోచన ఏంటంటే, చెయ్యగలిగినంత నేను చేయలేకపోయి, ఏదో అసంతృప్తి, తనలో అసంతృప్తి, చాలా విషయాల్లో ఓటమి పాలని కనుకనే గొప్ప సేవ ఆయన చేయగలిగాడు. దేవుని స్తోత్రం. ఒక్కసారి మన ఆలోచన, మన వెనకాల చాలా ఓడిపోయి లేవా, ఓడిపోకుండా వచ్చిన సందర్భాలు లేవా? ఎన్ని సందర్భాల సాతాను మనం ఓడగొట్టాడు, ఎన్ని సందర్భాలు ఓడిపోయి ఇప్పటికీ ఓడిపోతున్నావా? మనం ఓడిపోయిన సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో. ఓడిపోయాం ప్రియులారా, మనకు అర్థం కావట్లేదు. అపవాది రణరంగంలో మనం ఓడగొడుతున్నాడు. మన భక్తి జీవితాన్ని, మన నీతి వస్త్రాన్ని వాడు దొంగలిస్తున్నాడు. చాలా మంది యవన బిడ్డల్లో ఈ రోజు పరిశుద్ధత లేదు, కుటుంబాల్లో దేవుని ప్రేమ లేదు, సంఘాల్లో దేవుని ఆత్మ లేదు. ఈరోజు కరువైపోయింది. ఓడిపోలేదా మనం? అడుగుదాం. ఆ ఓటమిని దేవుని దగ్గర తీసుకొద్దాం. ఈరోజు శక్తి లేదు, ఆయుధాలు లేవు, సామర్థ్యం పోయింది, దేవుని బిడ్డ మొనదేలిపోయాం, పొదును పోయింది. ఇకనైనా దేవుని పాదాలు పట్టుకుందా దేవుని బిడ్డ. ఇకనైనా దేవుని యొక్క సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం, దేవా నన్ను ఒక రోషం కలిగిన విశ్వాసిగా తయారు చేయి నాయనా. నీ కొరకు ఒక గండ్రగొడ్డల వలె, వరలో నుంచి తీయబడిన ఖడ్గం వలె నన్ను స్థిరపరచు ప్రభువా అని దైవ సన్నిధిలో మనం మొరపెడదాం. దేవుడు తన శక్తి చేత మన జీవితాలను ఆయన నిలబెట్టునుగాక. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. వెంటనే నిలువు మొగల మీదకి వచ్చేద్దాం. ఒకరిద్దాం. దేవుని బిడ్డలారా, శక్తితో నింపబడాలి. ఇది నెల మనం ఎంతకాలం ఓడిపోదాం, ఎంతకాలం